సభకు నమస్కారం. నా పేరు కారంశెట్టి విజయ్ కుమార్ అండి. నేను గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చానండి. నా కవిత శీర్షిక గీతోపదేశం. బానిస బతుకులను మేల్కొల్పిన ఓంకార నాదం వందే మాతరం. నైరాశ్యపు నిశీధ నుంచి బయటకు లాగిన చైతన్య కిరణం వందే మాతరం. జాతిని ఏకం చేసి తెల్లవాడి గుండెల్లో పేల్చిన శతఘ్ని వందే మాతరం. కుల మతాల అడ్డుగోడల్ని కూర్చిన మర ఫిరంగి వందే మాతరం. తెల్లవాడి పెత్తనాన్ని నిలువునా కాల్చేసిన కార్చిచ్చు వందే మాతరం. రవి అస్తమించని రాజ్య పతనానికి మోగించిన రణభేరి వందే మాతరం. భారత జాతిలో స్వతంత్రకాంక్ష స్వరాజ్య దీక్షను రగిలించిన బడభాగ్ని వందే మాతరం. దేశాన్ని దాస్య విముక్తం చేసిన విజయభేరి వందే మాతరం. భారత జాతికి గీతోపదేశం ఈ వందే మాతరం. ఇది నాడు మరి నేడో వందే మాతరం కాదు, వందకే వందనం అనే తరం మన యువతరం. నేటి చదువులు ఆర్థిక మంత్రాలు, జనమంతా ఆర్జనా యంత్రాలు. చెల్లుతున్నాయి స్వార్థపరుల కుతంత్రాలు. ఎంతెత్తు ఎదిగినా ఏ స్థాయికి చేరినా దానికి మూల కారణమైన మాతృభూమిని మరువకు. విలువలను కొండ చిలువలా చుట్టేసిన అవినీతి పరులు, దేశద్రోహులు, భరతమాత గర్భాన పుట్టిన క్యాన్సర్ కణితులు. మనం ఐక్యంగా కణితులను పెకిలిద్దాం. దైవభక్తి లేకున్నా దేశభక్తి ఉండే తీరాలి. మన స్వాతంత్ర వీరుల కలల్ని సాకారం చేసేందుకు, మన జాతి పునర్నిర్మాణం కోసం అందరం ఒక తాటిపైకి చేరి మరో వందే మాతర ఉద్యమం సాగించాలి. ఆ చైతన్యం మనలో వస్తేనే మన జాతి అజేయమైన శక్తిగా మారేది. ఇదే మన స్వాతంత్ర వీరులకు మనం ఇచ్చే నిజమైన నివాళి. ధన్యవాదాలు.